ఏపీలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అలాగే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కేంద్ర వర్గాలు ఎన్నికల విధుల్లో ఉన్నాయని అంటున్న ఎంకే మీనాతో మా కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా గారు ఉన్నారు. సార్, రేపు ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అంటే రేపు ఎన్నికలకు సంబంధించి ఈరోజు అన్ని జిల్లాల నుంచి, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళు అక్కడ నుంచి మటీరియల్, ఈవీఎం, తర్వాత ఈ పోలింగ్ టీం అంతా వెళ్తుంది. సో ఈరోజు ఈవినింగ్ దాకా అందరూ ఈ 46,000 పోలింగ్ స్టేషన్స్లో చేరిపోతారు. సో ఇప్పటిదాకా వచ్చిన సమాచారం ప్రకారం 50% పోలింగ్ స్టేషన్లు ఆల్రెడీ బయలుదేరారు. ఇక్కడ నుంచి 10,000 పోలింగ్ స్టేషన్లు ఆల్రెడీ రీచ్ అయ్యారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ బై 8 o'clock 9 o'clock ఎవ్రీబడి విల్ రీచ్ దేర్ పోలింగ్ స్టేషన్. రేపు మార్నింగ్ 7కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో 5 నుంచి వాళ్ళు అరేంజ్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. అంటే మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది, తర్వాత సీలింగ్ మెషిన్ 7కి స్టార్ట్ అవుతుంది. మన తరఫు నుంచి పోలింగ్ పర్సనల్, పోలింగ్ మెటీరియల్, ఈవీఎంస్ ఆర్ ఆల్రెడీ. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఈ పోలింగ్కి సంబంధించి పాల్గొనడం జరుగుతుంది? ఇందులో ఏ విభాగాల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? అంటే యాక్చువల్ పోలింగ్ టీమ్కి అయితే ప్రతి పోలింగ్ టీంలో 1+5 persons ఉంటారు. అండ్ టోటల్ 6 persons. ఒక ప్రిజైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, 4 పోలింగ్ ఆఫీసర్స్. సో మనకు 46,000 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి సుమారుగా 2,80,000 ప్లస్ 20% సిబ్బంది, 3,20,000 వరకు ఓన్లీ పోలింగ్ పనులకే పని చేస్తున్నారు. దీంతోపాటు మళ్ళీ ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, పోలీస్ అరేంజ్మెంట్, పోలీస్ తర్వాత రిమైనింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ అంతా కలిపి 1,06,000, సుమారుగా 5,20,000 వరకు టోటల్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ సంబంధించి ఎంప్లాయీస్ ఈ మొత్తం ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అంటే పోలింగ్ సందర్భంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కానీ అతి సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉండే పరిస్థితుంది. వాటిని ఐడెంటిఫై చేశారా? అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది? మనకు అవుట్ ఆఫ్ 46,000 పోలింగ్ స్టేషన్ 12,300 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ అరేంజ్మెంట్ చేయడం, తర్వాత వెబ్ కాస్టింగ్ చేయడం, అండ్ ఒక అబ్జర్వర్ కూడా ఉంటారు, మైక్రో అబ్జర్వర్ ఉంటారు, ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఆయన డైరెక్ట్గా జనరల్ అబ్జర్వర్, మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి జనరల్ అబ్జర్వర్ ఈసఐ పంపిస్తుంది. ఆయన ఆధ్వర్యం పనిచేస్తారు. సో ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్ జరిగితే అక్కడ దే విల్ ఇమీడియట్లీ ఇంటర్ఫియర్ అండ్ టేక్ నెసరీ యాక్షన్. సో ఇప్పుడు చాలా ఎండాకాలం సార్, కొంచెం ఎండలు కూడా బయట ఎక్కువగా ఉన్నాయి. పోలింగ్కి ఓటీయడానికి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పోలింగ్ కేంద్రాల దగ్గర. ఒకటి. రెండోది, పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ముగిస్తే ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ట్రైనింగ్ టైంలో, తర్వాత ఇన్ రైటింగ్ ఆల్సో వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే ఇప్పుడు హీట్ వేవ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈరోజు అయితే కొద్దిగా వెదర్ మారింది, బట్ జనరల్గా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి వచ్చిన ఓటర్స్కి షేడ్, క్యూ లైన్లో షేడ్ అరేంజ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయడం, కూర్చోడానికి కొన్ని కుర్చీలు, బెంచ్లు, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్, మెడికల్ కిట్స్, మెడికల్ సంబంధించి సిబ్బంది అక్కడ ఏర్పాటు చేయడం. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మేము జిల్లా లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ దే ఆర్ మేకింగ్ సఫిషియంట్ అరేంజ్మెంట్స్. సో అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి ఓటింగ్లో పాల్గొనడానికి కొంతమంది వస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది అనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. అట్లాంటి ఫిర్యాదులు ఏమైనా మన దృష్టికి వచ్చాయి? అట్లాంటి ఏమైనా వస్తే వాటికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారు? అంటే మేము 3 days బ్యాకే రైటింగ్లో ఇచ్చాము, తర్వాత ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది. కలెక్టర్స్కి, ఎస్పీస్కి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. అంటే బయట నుంచి మన ఓటర్ ఎక్కడైనా ఉంటే ఆయనకి ఓట్ వేయడానికి హక్కు ఉంది ఆ పోలింగ్ స్టేషన్లో. కాబట్టి బయట నుంచి వస్తే వాళ్ళని ఆపడానికి వీలు లేదు. ఒకటి, వస్తే వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి మనం. సో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద నేబరింగ్ స్టేట్స్. వాళ్ళు అక్కడ హూ ఆర్ స్టేయింగ్ టెంపరీలీ దేర్ ఫర్ వర్క్స్ ఇక్కడ వచ్చి ఓట్ వేస్తారు. Thousands of people are coming. It's a very good sign. We have told not to stop to anybody and then facilitate them. Thank you.
మొత్తంగా రేపు జరగబెట్టేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ను ఫ్రీగా తెలిపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి మీనా గారు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని కూడా ఆయన అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమేష్, తొందర టీవీ, అమరావతి నుంచి.